దానికో కార్డు, దానికో 3 సార్లు తిరుగుడు. కేసీఆర్ ఉండగా ఆటో డ్రైవర్ ఫోన్ చేసి మళ్ళా జరొక 5 బస్తాలు వేసుకురావే అంటే ఇంటికాడ వచ్చి డ్రైవర్ వేసిపోతుండే. ఇంటికాడ వేసిపో. ఇప్పుడు లైట్లు కట్టినా దొరుకుతలేవు, కారెట్లు పెట్టినా దొరుకుతలేవు. దానికి ఏందో యాప్ అట, కార్డు అట, కథలు పడుతుంది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు లేని తిప్పలు ఇప్పుడే ఎందుకు వచ్చిందో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. నిజంగా కేసీఆర్ కాలం స్వర్ణయుగం. మనకు ఈ పెద్దవాగు మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టినవి, ఎన్ని నీళ్లు, ఎన్ని చేపలు, ఎంత బంగారమోలే పంటలు, కావలసినన్ని ఎరువులు, టైం మీద రైతు బంధు, ఇలా అన్ని దొరికినాయి. ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చింది, ఇంకొక రోజైతే ఫిబ్రవరి. మరి జనరల్ గా రైతు బంధు అంటే కేసీఆర్ ఎప్పుడు ఇస్తుండే? నాట్లకు కేసీఆర్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకి ఇస్తా అంటుండు. మొన్న సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు వేసిండు. ఇప్పుడు మున్సిపాలిటీల ఎలక్షన్ ఉంది కదా, నంగునూరులో లేదని ఇస్తలేడు. మున్సిపాలిటీలకు భూములు ఉన్నాయి అని ఎగబెట్టిండు. 11 తారీఖు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఆడ ఇప్పుడు సీరియల్ పెడుతుండారు, ఆడ సీరియల్ పెడుతుండు, ఇంకేమో పెడుతుండు. అప్పుడేమో సర్పంచ్ ఎన్నికలు అప్పుడు వేసిండు. ఇప్పుడు యాసంగికి ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చింది. నారు పోస్తేమి, నాట్లు వేస్తేమి, ఇప్పుడు కలుపు తీస్తేమి, ఇక యూరియా పై చల్లబడితే ఇంకెప్పుడు ఇస్తామైనా ఆయన రైతు బంధు? రైతు బంధు అనేది ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చినా ఇంకా దిక్కులేని పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఎరువులు దొరికాయి. వానకాలం అమ్మిన వడ్లకు ఇంకా బోనస్ పైసలు వాడుతూనే లేవు. ఇంకా ఈ రకంగా ఇలా ఇబ్బంది పెడుతున్నారు. కరెంటు కూడా మున్పటాలు ఉంటుందా? ఇప్పుడు సాయంత్రం 4:30-5 పోతే పొద్దుగాల 4 గంటలకు వస్తుంది. మళ్ళా ఇవాళ దాదాపు 12 గంటలు వస్తుంది, 12 గంటలకు పోతుంది. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఉందా? వెనకాల రేవంత్ రెడ్డి అన్నాడు, 24 కాదు 25 ఇస్తా. ఇప్పుడు ఎంత వచ్చింది? 12 కూడా వస్తలేదు. మున్పటి లెక్క మళ్ళా 12 గంటల్లో కూడా 2-3 సార్లు ట్రిప్ అవుతుందా లేదా కరెంటు? మళ్ళా బాయికాడ వండుకునే కాలం వచ్చింది. కేసీఆర్ ఉండగా మోటార్ పెట్టేస్తే మళ్ళా పొద్దుగాల పోదురు మంచిగా. భయం లేదు, బాధ లేదు, రంది లేదు, మంచి కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు. ఏమంటే కాంగ్రెస్ వచ్చిందో మళ్ళా కరెంటుకు బాధలు, మందు బస్తాలకు బాధలు, టైం మీద రైతు బంధు పడది, పండిన పంట కొనే పరిస్థితి ఉండదు, బోనస్ బోగస్ అయిపోయింది. మొన్న ఎండాకాలం పడ్డ రాళ్ల వాన పైసలు ఇదివరకు వల్లే. కొంతమంది రైతుల పంటలు ఖరాబ్ అయినాయి రాళ్లు పడి. తుఫాను కొంత ఖరాబ్ అయింది, ఇక రేపే ఇస్తా అన్నాడు. ఏడాది అయిపోయింది కానీ ఇదివరకు రూపాయి రాలేదు. ఈ రకంగా గోస పెడుతున్న పరిస్థితి ఉంది. ఆనాడు కేసీఆర్ దయ వల్ల పెద్దవాగు మీద గన్ని చెక్ డ్యాములు కట్టాం కనుక ఇలా యాసంగి పంట ఎంత మంచిగా పండుతుంది. కాళేశ్వరం నీళ్లు వచ్చి ఇప్పుడు రేపు మీ వాగులో పోయించిన పోయినసారి మళ్ళీ ఇప్పుడు వాగులో పోస్తాం. ఎందుకంటే పొట్టకొచ్చే వరకు గుంజుకపోతాయి నీళ్లు. మళ్ళా రంగనాయక సాగర్ నీళ్లు ఇప్పుడే వాగులో పోసుడే, మళ్ళా నింపుడే. ఎప్పుడన్నా కలనన్నా కన్నామే ఎండాకాలంలో వాగులకు నీళ్ళు వస్తాయని? కళలు కూడా కానీ పనిని కేసీఆర్ చేసిండా లేదా? ఎండ కొడుతుండే ఎండాకాలంలో వాగులకు నీళ్ళు వచ్చి పట్టుండే, చెక్ డ్యాములు మొత్తం డుంపుతుండే. గంత మంచి పని చేసుకున్నాం. కేసీఆర్ వచ్చినాక కరెంటు నీళ్లు ఫుల్, చేపలు కూడా ఫుల్. ఆ రకంగా మంచి పనులు మనం కొంత చేసుకున్నాం. సరే చేద్దాం. దేవుని దయ, ఆ సమ్మక్క సారాలమ్మ దయ, ఆ అమ్మవారి దయతో అంత మంచి జరగాలి, మళ్ళా మంచి రోజులు రావాలని అమ్మవారిని ప్రార్థిద్దాం. ఏం చెప్పుదాం? ఇప్పుడు సర్కారు దవాఖానకు పోతే బిడ్డ కాన్పు చేసి బ్యాంకులో పైసలేసి కేసీఆర్ కిట్టిచ్చి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి తల్లిని బిడ్డను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించిందా లేదా కేసీఆర్? మరి తులం బంగారం ఇస్తాం అన్నారు. తులం వచ్చిందా? తులం బంగారం లేదు కానీ బంగారం ధర మాత్రం ఇవ్వలేవు అంటున్నారు. కార్ల 1,60,000 అయిందట. కొండెక్కింది బంగారం అయితే, కొండెక్కింది, డబుల్ ధర అయింది.
కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, నేను తులం బంగారం పెడతా అన్నాడు. తులం లేదు, ఆయనతో కేసీఆర్ కిట్టు పోయింది. దవాఖానలలో మందులు లేవు, సూదులు లేవు, అంత ఆగం పట్టించింది. కేసీఆర్ ఉన్నప్పుడు దవాఖానలు మంచిగా ఉండే. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ గారు. ఇవాళ దవాఖానలు ఆగమైపోయినాయి. పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, రైతులకు ఎరువులు దొరుకుతలేవు, ఉద్యోగాలు ఇస్తా అని పిల్లల్ని అట్ల మోసం పట్టించిండు. అక్క చెల్లెలకైతే మహాలక్ష్మి మనిషికి 2,500 ఎత్తా అన్నాడు. పడ్డా ఎవరికన్నా? మహాలక్ష్మి పత్తనే లేదు. ముసలోళ్ళకి 4,000 ఇస్తా అన్నాడు. బీడీలు చేసేటోళ్ళకు ముసలోళ్ళకి 4,000 అన్నాడు. పడ్డాయా? కేసీఆర్ ఉండగా 200 2,000 చేస్తా అన్నాడు. అయిందా కాలేదా? 200 2,000 చేస్తా అంటే బరాబర్ చేసిండు కేసీఆర్. ఈయనేమన్నాడు? కేసీఆర్ 2 ఇస్తుండు, ఇక నేను రాగానే 4 ఇస్తా అన్నాడు. నువ్వు వచ్చి ఇప్పుడు 2 ఏళ్ల మీద 2 నెలలు అయింది, అంటే 25 నెలలు అయింది. 25 నెలలకు నెలకు 2,000 అంటే 50,000 బాకీ పడ్డాడు. టకారా ప్రతి అవ్వకు తాతకి 50,000 బాకీ పడ్డాడు. ప్రతి అక్కకు చెల్లెకు 62,500 బాకీ పడ్డాడు. పడ్డా పర్లేదా? అంత మోసం చేసింది. అంటే మన సిద్దిపేటోళ్ళు పాపం పుణ్యాత్ములు. ఎంత మొక్కినా ఈడేం తప్పు జరగలే, అంత మనది బరాబరే ఉండే. గర్మోహానికి అవమానమైంది. జర బయట దిక్కువాడిని నమ్మిరు, ఇడికి ఎవరిని నమ్మలేవాడిని. నమ్మలేడా? ఇటాంటి వాడిని నమ్మలే కానీ గడ్డమోహాన్ని నమ్మిరు. జరుగుతారు వాళ్ళు నమ్ముడేమో కానీ మన పాపానికి వచ్చింది, మనకు తిప్పలు వచ్చింది, అందరికి తిప్పలు వచ్చింది ఇలా. బట్ ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైంది. అయ్యో అని వాళ్ళు కూడా అంటున్నారు. ఇప్పుడు తిని మీద అయిపోయిందని వాళ్ళు కూడా అంటున్నారు. ఏదైనా వెనకడావో సామెత ఉండే, నిజం గడప దాటక ముందు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. ఏమైంది? మన మంచి పని పోలే గాని వాళ్ళు చెప్పే అన్ని లంగ మాటలు మాత్రం మొత్తం ఊరంతా తిరిగేచ్చినాయి. ఇక 4,000 వస్తుంది, మహాలక్ష్మి 2,500 వస్తుంది, అన్ని చెప్పిరు. ఒక్కటి ఇచ్చిరమ్మా, ఒక్కటి ఏంటంటే బస్సు ఫ్రీ. ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్ళకు డబుల్ టికెట్. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. టికెట్లు పెరగలేదు ధర. భార్య ఫ్రీ అన్నారు, మగనికి మాత్రం డబుల్ టికెట్ కొడుతుంది. ఆడవీళ్ళకు ఫ్రీ అన్నారు, మగ పిల్లానికి డబుల్ టికెట్ కొడుతుంది. అంటే భార్య పైసలు భర్త దగ్గర కూర్చు. అయితే అయినా ఆడవాళ్ళు తక్కువ తిరుగుతారు కదా, మగవాళ్ళు ఎక్కువ తిరుగుతారు. ఇంకా ఉంటా లాసే ఉన్నది. నిజంగా చెప్పాలంటే యూరియా బస్తాలు తేవాలన్నా ఈ పని పడ్డా సిద్దిపేటకి మగవాళ్ళు ఎక్కువ పోతారు. రోజైతే ఆడవాళ్ళకి పోం కదా. అమ్మా ఆ బస్సే ఆపుతలేడు, ఆడవే ఆపుతుండు. అది ఆపులు లేదు, బస్సు ట్రిప్పులు కూడా కమ్ అయిపోయినాయి. సరే ఇవాళ ఎవరంటే బస్సు ఇచ్చినాం. బతుకమ్మ సీరియల్ కేసీఆర్ పండుగకి ఇచ్చిండు, అవి కూడా ఎగబెట్టిండు. కేసీఆర్ కిట్ ఎగబెట్టిండు. ఇలా చేప పిల్లలు చెరువులలో కేసీఆర్ ఉండగా చేప పిల్లలు పోసు, ఇప్పుడు అవి బంద్ అయిపోయినాయి. గొర్రె పిల్లలు బంద్ అయిపోయినాయి, దళిత బంధు బంద్ అయిపోయింది, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది. ఏమున్నది? ఒక్కటన్నా ఉన్నదా? అంతా ఇవాళ తెరలైపోయింది. నేను ఇవాళ రాంగా చూసుకుంటూ వచ్చిన కాలువలో నీళ్లు ఇద్దామంటే అంత తుంగ మొలిచింది, అంతా మట్టి పడ్డది, సిల్టప్ అయింది. ఇదివల్ల కేసీఆర్ ఉండగా ఒక నెల ముంగట్నే కాలువ సాఫ్ చేసి తుంగ తీసి మట్టి తీసి కాలువ తయారు పెట్టుకుందాం, నీళ్లు ఇడితే చక్కగా వచ్చి అక్కనపల్లి వాగులో పడుతుండే. ఇప్పుడు ఏమైంది? కాలువ ఇద్దామంటే తెగిపోతుంది ఏడికాడ. ఆ తుంగ తీయలే, ఆ మట్టి తీయలే, పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళు కట్టశాత కాదు కానీ కట్టింది నడపశాత కూడా అయితలేదు. చూద్దాం ఏం చేయాలి, ఎంత దూరం అని రోజు కొట్లాడుతున్నా. మీరందరూ చూస్తుండో లేదో, నేను అసెంబ్లీలో కొట్లాడుతున్నా, రోజు మాట్లాడుతున్నాం. ఇక గట్టిగా అడుగుతున్నామని తాపకొక నోటీసులు పంపుతున్నారు, ప్రేమలేఖలు లేఖలు పంపుతుంది. ఇంకా ఇలా కేసీఆర్ కి పంపిరట. నీ ముఖానికి కేసీఆర్ పంపే తెలివి అనేది. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్, తెలంగాణను పచ్చబడగొట్టినోడు కేసీఆర్, ప్రజల బతుకుల్లో కొత్త వెలుపునిచ్చినోడు కేసీఆర్. నువ్వు ఏం చేసినావు నాయన? ఏదైనా కేసీఆర్ కు నోటీస్ ఇచ్చాడంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే కదా. కేసీఆర్ లాంటి మనిషి దొరుకుతాడా? ఇవాళ గడ్డ పెద్ద మనిషిని పట్టుకొని నీకు శాత కాక, రైతు బంధు శాత కాక, బోనస్ ఎగ్గొట్టి రుణమాఫీ చేయక, ఇవన్నీ మేము అడుగుతున్నామని మాకు నోటీసులు పంపుతుడు. నువ్వు ఎన్ని పంపుతావో పంపు, తప్పకుండా ఇంకా గట్టి కొట్లాడతాం. బరాబర్ తెలంగాణ కోసం కొట్లాడతాం. అంటే కాలువ అవే, ఇంకా కాలువలు అయితే మట్టి తీసి తుంగ తీసే తెలివి కూడా లేకపోయి కాంగ్రెస్ వాళ్ళకు.
గా తుంగదీసి నీళ్ళు ఇస్తే బాయిలకు రైతుల చెరువులకు పొలాలకు నీళ్లు వస్తాయి కదా, గది కూడా చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. చూద్దాం ఏం ఎంత దూరం అని. రోజు కొట్లాడుతున్నా, మీరందరు చూస్తుండో లేదో, నేను అసెంబ్లీలో కొట్లాడుతున్నా, రోజు మాట్లాడుతున్నాం. ఇక గట్టిగా అడుగుతున్నామని తాపకొక నోటీసులు పంపుతున్నారు, ప్రేమలేఖలు లేఖలు పంపుతుంది. ఇంకా ఇలా కేసీఆర్ కి పంపిరట. నీ ముఖానికి కేసీఆర్ పంపే తెలివి అనేది. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్, తెలంగాణను పచ్చబడగొట్టినోడు కేసీఆర్, ప్రజల బతుకుల్లో కొత్త వెలుపునిచ్చినోడు కేసీఆర్. నువ్వు ఏం చేసినావు నాయన? ఏదైనా కేసీఆర్ కు నోటీస్ ఇచ్చుడంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే కదా. కేసీఆర్ లాంటి మనిషి దొరుకుతాడా? ఇవాళ గడ్డ పెద్ద మనిషిని పట్టుకొని నీకు చెయ్య శాత కాక, రైతు బంధు ఏ శాత కాక, బోనస్ ఎగ్గొట్టి రుణమాఫీ చెయ్యక, ఇవన్నీ మేము అడుగుతున్నామని మాకు నోటీసులు పంపుతుడు. పంపు నువ్వు ఎన్ని పంపుతావో పంపు, తప్పకుండా ఇంకా గట్టి కొట్లాడతాం, బరాబర్ తెలంగాణ కోసం కొట్లాడతాం. అరే గిదే అక్కడిపల్లిరా మన కేసీఆర్ ఉన్నప్పుడు 50 లక్షలకి ఎకరం పోయింది, ఇప్పుడు ఎంత పోతుంది? ఎంతకు వచ్చింది? 20కి వచ్చిందా? సగం అయిందా? మరి 2 ఏళ్లనే తెల్లమర్లు అయిపోయింది అంతా. 2 ఏళ్లలో తెల్లమర్లు అయిపోయింది. 2 ఏళ్ల కింద ఏమున్నాయి, ఇవాళ ఏమైంది ఒక్కసారి ఆలోచించండి. 2 ఏళ్లలో తెల్లమర్లు అయిందా లేదా? ఏమైందంటే ఒక చెయ్య శాతగానో లేకపోతే గిట్లే అవుతుంది. సంసారం నడపటోళ్ళకి తెలుస్తుంది, నడపలేకపోతే ఏమైతుంది? ఆగమైతుంది. కరెక్ట్ చెప్పినావు ముచ్చేమేమో, కరెక్ట్ చెప్పినవే. ఈ రకంగా అంటే చెయ్య శాత కాక గసండి రంగ మాటలు మాట్లాడుతుంది. ఈ రకంగా ఎన్నో మంచి పనులు జరిగినాయి. సరే ఏదైనా అమ్మవారిని వేడుకుంటాం, అంతా అమ్మ దయ. ఆ సమ్మక్క సారలమ్మ దయ ఉండాలి, అంత మళ్ళీ మంచి రోజులు రావాలి. మళ్ళీ మన పని, మన సంసారం, మన సిద్దిపేట, మన తెలంగాణ అంత చల్లగా బతకాలని, అంతా బాగా జరగాలని అమ్మవారిని నేను వేడుకుంటూ మీ అందరికీ నమస్కారం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.